ఇది సంగతికి స్వాగతం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు బరిలో ఎందరున్నా పోటాపోటీ మాత్రం ఇద్దరి మధ్య. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి డెమోక్రాట్ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రిపబ్లికన్ల తరపున మిట్ రోమ్నీ శ్వేత సౌధంలో అడుగు పెట్టాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు. జార్జ్ బుష్ విధానాల్ని తూర్పారబడుతూ మార్పు కోసం అనే నినాదంతో అధ్యక్ష పీఠమెక్కిన ఒబామా మరింత ముందుకు సాగుదామనే నినాదంతో మరోసారి అవకాశం ఇవ్వమంటున్నారు. అదే సమయంలో ఒబామా వైఫల్యాల్ని లక్ష్యం చేసుకున్న రోమ్నీ అప్పుల భారం తగ్గిస్తానన్న అధ్యక్షుడు వాటిని రెట్టింపు చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికన్లపై పన్నులు వేయబోనని హామీ ఇస్తూ ఉద్యోగాల కల్పనతోనే రాబడి సృష్టిస్తానని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం అమెరికా ఎన్నికలు అప్పులు, నిరుద్యోగం, పన్నుల చుట్టే తిరుగుతున్నాయి. సర్వేల్లో ఆధిక్యం మాత్రం దోబుచులాడుతూ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న అంశంపై ఉత్కంఠను కొనసాగిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గట్టి పోటీ మాత్రమే ఇస్తాడనే అంచనాలను తలకిందులు చేస్తూ మసాచుసెట్స్ మాజీ గవర్నరు మిట్ రోమ్నీ దూసుకుపోతున్నారు. శాంతి స్థాపన కోసమంటూ నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ మొదలుపెట్టిన యుద్ధాలతో అప్పులపాలైన దేశాన్ని, దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తానని హామీ ఇచ్చిన ఒబామా వాటిని నిలబెట్టుకోలేదంటూ ప్రచారం చేస్తూ ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నారు. అయితే ప్రచారం తొలి అంకం నుంచి ఒబామానే పైచేయి సాధించుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేల్లో ఆధిక్యం ప్రదర్శించిన ఒబామా రోమ్నీతో జరిగిన బహిరంగ చర్చలో తడబడ్డారు. అప్పటి నుంచి రోమ్నీ మరింత జోరు పెంచారు. ఇలా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార చిత్రం సాగుతోంది. మిగిలిన అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ ఇప్పటికీ ప్రపంచ పెద్దన్నగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొన్నది. నవంబర్ 6న జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఇంకొంతమంది అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ లిబర్టేరియన్, గ్రీన్ పార్టీ, కాన్స్టిట్యూషన్ పార్టీ, జస్టిస్ పార్టీల అభ్యర్థులు మాత్రమే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. లిబర్టేరియన్ పార్టీ అభ్యర్థిగా మాజీ న్యూ మెక్సికో గవర్నరు జెరీ జాన్సన్ పోటీ చేస్తున్నారు. గ్రీన్ పార్టీ తరపున మసాచుసెట్స్ లో వైద్య వృత్తి చేస్తున్న జిల్ స్టీన్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. కాన్స్టిట్యూషన్ పార్టీ తరపున వర్జీనియాకు చెందిన మాజీ కాంగ్రెస్ నేత విర్జిల్ గూడే పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుత పోటీ మాత్రం ప్రధానంగా ఒబామా, రోమ్నీల మధ్య సాగుతోంది. భారతీయ అమెరికన్లు అత్యధికంగా ఒబామా వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ పతనంతో అగ్రరాజ్యంగా ఇన్నాళ్లుగా తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించిన అమెరికా కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, యుద్ధం వల్ల భారీగా పెరిగిపోయిన అప్పులు ఇప్పుడు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. బడా బ్యాంకులు, పలు కంపెనీలు ఇప్పటికే మూసివేయగా మరికొన్ని అదే బాటలో ఉన్నాయనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ దశలో ఓవైపు భారీగా అప్పులు పెరిగిపోయాయి. ఒబామా హయాంలో అవి రెట్టింపయ్యాయి. మరోవైపు నిరుద్యోగం, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఇవే ముఖ్యాంశాలుగా మారిపోయాయి. నాలుగేళ్ల క్రితం తీవ్రస్థాయికి చేరిన ఆర్థిక సంక్షోభం మధ్య అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన బరాక్ మనం మార్చగలం అనే నినాదంతో తారాజువ్వలా దూసుకెళ్లారు. 4 ఏళ్లుగా తాను ప్రారంభించిన సంస్కరణలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయని ఒబామా తన ప్రచారం చేస్తున్నారు. ఇందుకు మరో నినాదమిచ్చిన ఆయన ముందుకు సాగుదామని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే గత పాలకులు, ముఖ్యంగా 8 ఏళ్ల కాలంలో జార్జ్ బుష్ చేసిన అనేక తప్పిదాలు ఒబామాను నీడలా వెంటాడాయి. ఓవైపు కొండలా అప్పులు పెరిగిపోతుంటే దేశంలో నిరుద్యోగిత అదే స్థాయిలో సాగింది.
2000 సంవత్సరంలో జార్జ్ బుష్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినప్పుడు అమెరికా అప్పులు $5,674 బిలియన్ ఉండగా యుద్ధ నీతికి అవి అమాంతం పెరిగిపోయాయి. 2008 నాటికి అప్పులు $10,025 బిలియన్ చేరాయి. తాను అధ్యక్షుడినైతే ఈ అప్పులను సగానికి సగం తగ్గిస్తానని హామీతో శ్వేత సౌధానికి చేరారు. అయితే అప్పులను తగ్గించడంలో ఒబామా విఫలమయ్యారు. ప్రస్తుతం అమెరికా అప్పులు $16,000 బిలియన్ దాటిపోయాయి. సరిగ్గా ఈ అంశంపైనే దృష్టి సారించిన రోమ్నీ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధికారంలోకి రాకముందు క్రైస్తవ ముస్లిం ప్రపంచాలను ఏకం చేస్తానని అన్ని వర్గాలను ఆకట్టుకున్న ఒబామా తన పాలనా కాలంలో ఈ దిశగా చూపిన చొరవ శూన్యమని చెప్పాలి. పాలస్తీనా సమస్యకు మానవీయ పరిష్కారం చూపించలేకపోయిన ఒబామా ఇరాక్ తర్వాత ఇరాన్ని బలిపీఠమెక్కిస్తున్నారు. ఓవైపు ఆఫ్ఘన్, ఇరాక్లో సైనిక బలగాల మోహరింపుతో రక్షణ వ్యయం పెరిగిపోతుంటే వాటి ఉపసంహరణపై ఒబామా సందిగ్ధతను ప్రదర్శిస్తున్నారు. ఈ విషయంలో ఒబామాకు నిర్దిష్టమైన ప్రణాళిక లేదని, యుద్ధాలను వ్యతిరేకిస్తున్న అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రోమ్నీ. అయితే విదేశాంగ విధానంపై రోమ్నీకి స్పష్టమైన విధానమే లేదన్నది ఒబామా విమర్శ. అమెరికా చరిత్రలో తమదే అత్యున్నతమైన విదేశాంగ విధానమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు అమెరికాపై ఇప్పటికీ కొనసాగుతుండటంతో నెలకు 1000 మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఒబామా అధ్యక్షుడు కానప్పటి నుంచి ఉన్నప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రత పెరిగింది. వీటి నివారణ దిశగా ఒబామా ప్రభుత్వం ఆటోమొబైల్ పరిశ్రమలకు ఉద్దీపన పథకాలు ప్రకటించింది. పరిశ్రమలు గాడిన పడేందుకు ఈ చర్యలు సరిపోలేదు. ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు భారీగా పన్నులు వేశారు. తాను అధికారంలోకి వస్తే పన్నుల్లో $5 ట్రిలియన్ మేరకు కోత విధిస్తానని రోమ్నీ వాగ్దానం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది సాధ్యం కాదని ఒబామా ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రధాన ప్రతినిధుల మధ్య 1960 నుంచి బహిరంగ చర్చలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా 3 సార్లు చర్చలు జరుగుతాయి. ఒబామా, రోమ్నీల మధ్య ఈ చర్చ జరిగే ముందు వరకు జరిపిన అన్ని సర్వేల్లో ఒబామా ఆధిక్యంలో కొనసాగారు. అధ్యక్షుడిగా ఒబామా వైపు 49% అమెరికన్లు మొగ్గు చూపితే రోమ్నీకి మాత్రం 45% మందే మద్దతు పలికారు. అయితే ఒబామా, రోమ్నీల మధ్య జరిగిన చర్చ తర్వాత సర్వేల ఫలితాలు ఆసక్తికరంగా మారిపోయాయి. డెన్వర్ విశ్వవిద్యాలయంలోని వేదికపై అమెరికా హితం కోసం తీసుకునే చర్యలను ఒబామా, రోమ్నీ ప్రకటించారు. ఎప్పట్లాగానే ఆర్థిక వ్యవస్థపైనే ప్రధానంగా చర్చ సాగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన రోమ్నీ ఒబామా పాలనలో ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో అమెరికా పురోగతి దెబ్బతిందని ఆరోపించారు. ఖజానా లోటు ఏర్పడిందని, ఉద్యోగాలు తగ్గిపోయాయని రోమ్నీ మండిపడ్డారు. ఒబామా తన 4 ఏళ్ల పాలనలో ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు చేపట్టిన చర్యలు వివరిస్తూనే రోమ్నీ విధానాలపై విమర్శలు సంధించారు. పన్నులను 20% తగ్గిస్తామనే రోమ్నీ హామీతో ధనిక వర్గాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అన్నారు. Under my plan, 97% of small businesses would not see their income taxes go up. Governor Romney says, well, those top 3%, they're the job creators, they'd be burdened. But under Governor Romney's definition, there are a whole bunch of millionaires and billionaires who are small businesses. Donald Trump is a small business. And I know Donald Trump doesn't like to think of himself as small anything. The president said he'd cut the deficit in half. Unfortunately, he doubled it. $1 trillion deficits for the last 4 years. Republicans and Democrats both love America, but we need to have leadership. I will keep America strong and get America's middle class working again. Thank you, Jim. బహిరంగ చర్చ తర్వాత ఒక్కసారి సర్వేల ఫలితాలు మారిపోయాయి. చర్చ జరుగుతున్నప్పుడు జరిపిన సర్వేల్లో రోమ్నీకి అనుకూలంగా 67% మంది ఓటేయగా ఒబామాకు కేవలం 25% మంది మాత్రమే ఓటేశారు. ఇలా వారం రోజులుగా రోమ్నీ ప్రభావం కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిపిన సర్వేలో ఒబామాకు 45% మంది అమెరికన్లు మద్దతు తెలపగా రోమ్నీకి 49% మంది అనుకూలత వ్యక్తం చేశారు. తొలి చర్చలో ఒబామాపై రోమ్నీ ఆధిక్యం వల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. అయితే ఒబామా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిరుద్యోగిత తగ్గుముఖం పట్టిందన్న ప్రకటన ఆయనకు కొండంత విశ్వాసం కల్పించిందనే చెప్పవచ్చు. After losing about 800,000 jobs a month when I took office, our businesses have now added 5.2
million new jobs over the past 2.5 years. We found out that the unemployment rate has fallen to its lowest level since I took office. Fewer new jobs created this month than last month. And the unemployment rate, as you noted this year, has come down very, very slowly, but it's come down nonetheless. The reason it's come down this year is primarily due to the fact that more and more people have just stopped looking for work. When I'm president of the United States, that unemployment rate is going to come down, not because people are giving up and dropping out of the workforce, but because we're creating more jobs. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రోమ్నీలలో ఎవరు ఎన్నికైనప్పటికీ వారికి భారీ సవాళ్లే స్వాగతం పలుకుతున్నాయి. రోజు రోజుకు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం సహా నిరుద్యోగితను ఎదుర్కోవడం సామాన్యమైన విషయమేమీ కాదు. వీటన్నింటినీ పక్కన పెడితే అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు చైనా ప్రదర్శిస్తున్న వ్యూహాలను తిప్పికొట్టకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రానున్న 4 ఏళ్లలో అమెరికాలో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పటిష్ట విధానాలు, దృఢమైన నిర్ణయాలతో ముందుకు సాగితేనే కాబోయే అధ్యక్షుడు అమెరికా చరిత్రలో మరుపురాని వ్యక్తిగా నిలుస్తారు. లేదంటే అదే స్థాయిలో అపకీర్తిని మూటగట్టుకునే సూచనలు ఉన్నాయి.